మన కొరకు దేవుని మాట. 2వ కీర్తన 8వ వచనం. నన్నడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ప్రియులారా, మనము చదివిన దేవుని మాట మనందరి ఆధ్యాత్మిక జీవితాలకు, కుటుంబ జీవితాలకు, పరిచర్యలకు అన్నిటికీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుడే తన మాట వాగ్దానం మనతో చెప్తుంది ఏంటంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. మన పితరుడైన అబ్రహాము అనబడిన ఆయన గురించి మనకు తెలుసు. అబ్రాము అనబడిన ఆయన్ని దేవుడు పిలిచి, దేశమును విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. అసలు ఆయన జీవితంలో ఆ ప్రారంభ మాటలు వింటుంటే అందరిని విడిచి ఒంటరిగా ఏం చేస్తాడు ఇతను అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. దేవుని మాటకు లోబడి దేవుణ్ణి వెంబడించిన అబ్రాము అనబడిన ఆయన్ని దేవుడు అబ్రహాముగా మార్చి తన సంతతిని ఎంత ఆశీర్వదించాడంటే, ఎవరు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తీసం పొందారో వాళ్ళందరికీ కూడా అబ్రహామును తండ్రిగా దేవుడు ఉంచాడు. అంటే అడిగితే జన్మలను ఇస్తానన్న దేవుడు నీవు నేను అడగవలసిన దాన్ని గురించి చెప్తూ, మనం అడగవలసింది జనములను, మనం అడగవలసింది భూమిని, దిగంతములను అడగాలి. అడిగితే దేవుడంట అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా దయచేస్తాడు. మన దేవుడు ఎలా అంటాడంటే, మొన్నిచ్చాను కదా మళ్ళీ అడుగుతున్నావేంటి, ఇదిగా అవిచ్చాను కదా మళ్ళీ ఈ అడుగుతున్నావేంటి అనేవాడు కాదు. ఎందుకంటే ఈ దార ఇది ఆగిపోయే దార కాదు, ఎప్పుడు ప్రవహించే జీవజలముల నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు అడిగితే లేదు కాదు అని అడక ఆయన తప్పక మనకిచ్చి మనలను సంతృప్తిపరిచే దేవుడు. కాబట్టి మనము జనములను అడుగుదాం. జనములు బంధువులుగా, రక్త సంబంధీకులుగా, ఆత్మీయులుగా దేవుడు మనకిస్తాడు. వారిని మనం పరలోక రాజ్యం చేర్చే అవకాశం ఉంటుంది. భూమిని సొత్తుగా ఇస్తాడు దిగంతముల వరకు. ఎందుకంటే భూమి దేవునిది గనక, భూమి మీద పరిచర్య కోసమైనా నివాసం కోసమైనా మనకి అడగమని చెప్పిన దేవుడే మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అట్టి కృప, దీవెన, మేలు, ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్.